జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. జమ్మూ కాశ్మీర్లో 3 దశల్లో జరగగా నేటితో ముగిసింది. ఇక హర్యానాలో ఒకే విడుదల పోలింగ్ జరిగింది. ఈ నెల 8న ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఓటింగ్ ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. హర్యానాలో ఈసారి బీజేపీకి పరాభవం తప్పదని, కాంగ్రెస్దే హవా అని పలు సర్వేలు పేర్కొన్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని పీపుల్స్ పల్స్ సౌత్ సర్వే చెప్పింది. హర్యానాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఆర్టికల్ 376 ఎత్తిన తరువాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశం లేదని, నేషనల్ కాన్ఫరెన్స్ మాత్రం అతిపెద్ద పార్టీగా నిలిచే అవకాశాలున్నట్లుగా తెలిపింది. హర్యానాలో 90, జమ్మూ కాశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. హర్యానాలో 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న భాజపా హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్వొర్లూడుతోంది. అయితే దీర్ఘకాలంగా అధికారంలో ఉండటంతో ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతతో పాటు కుల సమీకరణాలు ఆ పార్టీకి ఈసారి ప్రతికూలంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాట్లు, ఎస్సీల మద్దతుతో కాంగ్రెస్లో జోష్ నెలకొంది. ఆ రెండు వర్గాలు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా నేతృత్వంలోని హస్తం పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్ డబుల్ పతకాలు సాధించిన స్టార్ షూటర్ మను భాకర్, హర్యానా ముఖ్యమంత్రి భాజపా అభ్యర్థి నాయక్ సింగ్ సైని, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, క్రిషన్ పాల్ గుర్జార్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, మాజీ రెజ్లర్ కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌటాలా, భారత సంపన్న మహిళ స్వతంత్ర అభ్యర్థి సావిత్రి జిందాల్ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే హర్యానాలో మళ్లీ విజయం మాది అని ధీమాగా ఉన్న కమలం పార్టీ అక్కడి ప్రజలు గట్టి షాకీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా బీజేపీకి దెబ్బ పడుతున్నట్లు సమాచారం. హర్యానా, జమ్మూ కాశ్మీర్లలో ఎన్నికలు ముగియటంతో ఎగ్జిట్ పోల్స్ సర్వే సందడి నెలకొంది. ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారం దక్కించుకోబోతోంది అనే దానిపై అంచనాలు వేస్తున్నాయి. హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రకటించాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 55, బీజేపీ 26, ఐఎన్ఎల్డీ 2-3, జేజేపీ 1, ఇండిపెండెంట్లు 3-5 స్థానాలు గెలిచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఎగ్జిట్ పోల్స్ లో పేరొందిన చాణక్య స్ట్రాటజీస్ కూడా హర్యానాలో కాంగ్రెస్ కు జైకొట్టింది. కాంగ్రెస్ కు 51 నుంచి 55 సీట్లు, బీజేపీకి 21 నుంచి 24 సీట్లు, ఆప్ కు 4 నుంచి 6 సీట్లు, స్వతంత్రులకు 3 నుంచి 5 సీట్లు, ఇతరులకు 7 నుంచి 9 సీట్లు రావచ్చని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది.